బ్రేకింగ్ చూస్తున్నాం. మరి కాసేపట్లో తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించడానికి మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి కేబినెట్లో లాంఛనంగా కేబినెట్ ఆమోదం తెలిపింది. రైట్, మరి కాసేపట్లో తెలంగాణ మంత్రివర్గం భేటీ కాబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించడానికి మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి కేబినెట్ లాంఛనంగా ఆమోదం తెలపనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి, ఏ అంశాలపై ప్రధానంగా భేటీ ఉండబోతోంది? అసెంబ్లీలోని కేబినెట్ హాల్లో ఇటు కేబినెట్ భేటీ అయితే ప్రారంభమైంది. అసెంబ్లీ కమిటీ హాల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క కేబినెట్ భేటీలో ప్రధానంగా మంత్రులందరూ కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ యొక్క కేబినెట్ భేటీలో ప్రధానంగా ఒక కీలకమైనటువంటి అంశాలపైన నిర్ణయం కూడా తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బిల్లును ఉదయం ఆమోదించుకున్నటువంటి అసెంబ్లీలో ఆమోదించుకున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు మరొకసారి అటు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వంలో ఇటు అసెంబ్లీ వేదిక ద్వారా తీసుకున్నటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటికే కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో ఆమోదించేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. మొత్తానికైతే జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం పదే మొదటి నుండి చెప్తా ఉన్నది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది, జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగులకు, అంటే ముఖ్యంగా నిరుద్యోగులకు అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా, కోర్టు కేసులు లేకుండా యూపీఎస్సీ మాదిరిగా ప్రతి సంవత్సరం ఏ విధంగానైతే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారో ఇప్పుడు కూడా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ విడుదల ద్వారా ఈ యొక్క ఉద్యోగాల కేటాయింపు కూడా, ఉద్యోగాల భర్తీని కూడా చేయొచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించిన దానిపైన కూడా ఈ యొక్క కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశం, గత బీఆర్ఎస్ సర్కార్ అయితే రేషన్ కార్డులు ఇవ్వకుండా కాలయాపన చేసింది. అనేక మంది అటు పిల్లలు కూడా రేషన్ కార్డులో కూడా పేర్లు కూడా నమోదు చేసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికి కూడా 10 ఏళ్ళైనా కానీ పిల్లలు కూడా తమ పేర్లు రేషన్ కార్డులో లేకపోవడంతో తల్లిదండ్రులు కూడా అనేక అంశాలలో కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. దీంతో ఇటు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఈ యొక్క కేబినెట్ భేటీలో చర్చించి దీనిపైన నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. మరొకవైపు ఈ యొక్క నిర్ణయాలను కూడా అసెంబ్లీలో రేపు వీటిని ఆమోదించుకున్నటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగా ఇటు ఇప్పటికే ఇటు పంచాయతీరాజ్ చట్టం సంబంధించినటువంటి అంశం కానీ, సవరణకు సంబంధించినటువంటి అంశం కానీ, లేకపోతే త్రిపుల్ సంబంధించినటువంటి రీజనల్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి దాని పరిధిలో ఉన్నటువంటి, అంటే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఈ మూడు కూడా దగ్గర ఆనుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అధికారులు కూడా ఒకే జిల్లాలో ఉండి కూడా, ఒకే నియోజకవర్గంలో ఉండి కూడా ఆ నియోజకవర్గంలో అధికారులు గ్రామ పంచాయతీకి, ఇటు మున్సిపల్ కార్పొరేషన్ కు, మున్సిపాలిటీకి ఈ విధంగా 3 పనులు చేసేటువంటి పరిస్థితి లేదు. దాంతో పాటుగా పాలన సౌలభ్యం కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నిటిని కూడా జీహెచ్ఎంసీ పరిధిలో, అంటే ముఖ్యంగా ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు కూడా అన్నింటిని కూడా విలీనం చేసేటువంటి దానిపైన కేబినెట్ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. రైతు భరోసాకు సంబంధించినటువంటి దానిపైన ఇప్పటికే రాష్ట్ర మంత్రులు కూడా ఇటు అన్ని జిల్లాలు కూడా పర్యటించి ఇటు రైతులతో కూడా ముఖాముఖి చర్చించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక రైతుల నుండి అనేక సూచనలు, సలహాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కూడా ఈ యొక్క కేబినెట్ లో చర్చించిన తర్వాత రైతు భరోసాకు సంబంధించి గతంలో రైతు భరోసా చెట్లకు, గుట్టలకు, అదేవిధంగా వ్యవసాయ సాధ్యంగాన్ని సేద్యం చేయనటువంటి భూములకు కూడా, రియల్ ఎస్టేట్ భూములకు కూడా ఈ యొక్క రైతు భరోసా తీసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది ఒక దీనికి సీలింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఎంత మేరకు రైతులకు, ఎన్ని ఎకరాలు ఉన్నటువంటి రైతులకు ఇవ్వాలని దానిపైన ఇప్పటికే రైతులతోటి ముఖాముఖి చర్చలలో సమాచారం సేకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి దీనిపైన కేబినెట్ లో చర్చించి దీనిపైన నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఇటు రాష్ట్రంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాల కోసం అయితే కేబినెట్ భేటీ అయింది. ఈ కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు రేపు అసెంబ్లీలో ఆమోదించుకొని ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికలు కూడా అక్టోబర్ లో నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్, అక్టోబర్ లో నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నది. కాబట్టి దీనికి ముందు ఇందిరమ్మ ఇళ్లను కూడా ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నది. కాబట్టి వీటన్నిటిపైన రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని రేపు సభలో ఆమోదించుకున్నటువంటి అవకాశం ఉన్నది. రాజశేఖర్.
రైట్. ఒకటి రాంబాబు, ప్రధానంగా చాలా కీలక అంశాలు అంటే అన్ని శాఖలకు సంబంధించి డిస్కషన్స్ అవుతున్న బిల్లులు పాస్కు సంబంధించి కూడా. సో ఏదైతే క్యాబినెట్లో అసెంబ్లీలో చర్చించాల్సినటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు ప్రధానంగా భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్కు సంబంధించి వర్గీకరణకు సంబంధించి కూడా కీలకంగా ఒక ఆదేశాలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. దాన్ని మేమే ముందు అమలు చేస్తాం, ఆ రాష్ట్రంగా పేరు తెచ్చుకుంటాం, ముందుకెళ్తున్నాం. దానికి సంబంధించి ఏమైనా మాట్లాడే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముఖ్యంగా దీనిపైన హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యంగా అసెంబ్లీ వేదికగా దీనికి సంబంధించినటువంటి దానిపైన సుప్రీంకోర్టు ఉదయం ఏదైతే తీర్పు వెల్లడించిందో ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం పైన ఈ యొక్క గత కొన్నేళ్లుగా నాంచుతున్నటువంటి ఈ యొక్క వివిధ కోర్టులో ఉన్నటువంటి దానిపైన సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశంలో ఆయా రాష్ట్రాలు యొక్క రిజర్వేషన్లో వర్గీకరణ అంటే అక్కడ ఉపకులాలను వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే మేమే అమలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి మాదిగ సోదరుల యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టింది. రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం అందుకు కట్టుబడి ఈ యొక్క ఇప్పటికే సుప్రీంకోర్టులో ఒక లాయర్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం పైన అఫిడవిట్ దాఖలు చేయడమే కాకుండా ఒక లాయర్ ను కూడా పెట్టుకొని వాదించామని కూడా చెప్పడం జరిగింది. దీంతో ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే మేమే అమలు చేస్తామని చెప్పి ఏ యొక్క డివియేషన్ లేకుండా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలు ముందుకెళ్తామని కూడా ముఖ్యమంత్రి చెప్పడం, అదేవిధంగా సభలో కూడా ఈ చర్చ జరిగింది. చర్చ నేపథ్యంలో వివిధ రాజకీయ పక్షాలు కూడా పాల్గొనడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పేసి కూడా అన్ని పక్షాలు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి మరొకసారి ముందడుగైతే రాష్ట్ర ప్రభుత్వం వేసేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగా ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా ఈ యొక్క చర్చించి రేపు దీనిపైన నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం కనబడతా ఉంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.